గత 31 సంవత్సరాలు అయింది. 31 మార్చి 18వ తారీఖు. మేము అప్పట్లో అంత పూర్వం పేట వెళ్తూ ఉండేవాళ్ళం మందిరానికి. ఊరిలోనే మందిరం సుబ్బారెడ్డి అన్న అద్దనపూటిలో కూడా వాళ్ళు కూడా నిన్నపాడు పేట వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఎదురుపూట పేట రావట్లేదు ఏందో అని తెలుసుకుంటే సుబ్బారెడ్డి గారు అక్కడ వాళ్ళకి మందిరం వేశాడంట. అక్కడ ఆయన చూసుకుంటాడంట, పరిచర్య అక్కడ బాగా జరుగుతుందంట అని చెప్పుకుంటున్నారు. సరే మనం కూడా పేటలో అంత గొడవలుగా అది ఉంటా ఉండేది. మనం కూడా సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగి మనం కూడా పశువుల్లో పెట్టించుకుందాము అని చెప్పాడని వెళ్తే సుబ్బారెడ్డి గారి దగ్గరికి సుబ్బారెడ్డి అన్న ప్రస్తుతం ఎద్దరపూడి వెళ్ళండి అన్నారు. ఎద్దరపూడి వెళ్ళటం మొదలుపెట్టాం. మార్చి 31వ తేదీ 31 సంవత్సరాలు అయింది. ఒక 8 నెలలు ఎద్దరపూడి వెళ్ళా. అప్పుడు కోటేశ్వరరావు బ్రదరు అప్పుడే ప్రారంభం పరిచర్య ఎద్దరపూడిలో. చాలా పూరి మందిరము అంతగా వస్తువులు ఏమి లేని పరిస్థితిలోనే అప్పుడు ప్రారంభించారు. అక్కడ ఉన్నారు ఆయన. మేము 8 నెలలు వెళ్ళాము. తర్వాత కొంచెం వెళ్ళటము ఇబ్బంది అవుతుందని చెప్పారని సంఘంగా తర్వాత పశువుల్లో మా హిందూ కుటుంబాలు గ్రామంలో ఎక్కడ అద్దెలు అడిగినా కూడా ప్రేయర్ పెట్టుకోవడానికి ఇవ్వాలి. అసలు అద్దెకి అడిగినా కానీ సరే ఊరి చివర సహోదరి వాళ్ళ స్థలంలో మరి ఇక్కడ మందిరం వేసుకుందాము, లాభం లేదు, ఊళ్ళో అసలు ఎక్కడ ఇచ్చేట్టుగా లేదని చెప్పాను. అప్పట్లో కోటేశ్వరరావు చాలా సహాయకారిగా ఉండి మరి ఆ మందిరం వేయటం, మా వారు తను కలిసి సామాన్లు అవి తీసుకురావటం చేయటం, మందిరం వేయటం ఎంతో ప్రోత్సాహంగా ప్రారంభ దినాల్లో ఆయనే మనం నడిపిస్తూ వచ్చాడు. నాకు అండగా ఉండి మరి ఆ పరిచర్య ప్రారంభించడంలో. అయితే అక్కడ సేవకులుగా ఉన్నారు కాబట్టి మాకేమీ రాలేదు, కానీ పరిచర్యకి మాకు 2 సంవత్సరాలు అట్లా చేరాల నుంచి పంపిస్తూ వచ్చారు బ్రదర్స్ని. తర్వాత మేము ఊళ్ళో చాలా ఎదురింపుల మధ్య ఊళ్ళో తర్వాత ప్రభు స్థలాన్ని ఇస్తూ వచ్చాడు, మందిరం వేసుకోగలుగుతూ వచ్చాము. కానీ ఆ ప్రారంభ దినాలు మర్చిపోయేవి కాదు. మరి కోటేశ్వరరావు బ్రదరు చాలా హుషారుగా చాలా సంతోషంగా అసలు ఎంత ఏ విషయం పనిచేయాలన్నా ఎంత ఆసక్తిగా ఆయనతో పనిచేయటం అంటే చాలా సంతోషంగా చాలా ఇష్టంగా ఉండేది. ఇట్లా మేము 8 నెలలు అక్కడికి వెళ్ళాము. తర్వాత కూడా మాకు పూరి మందిరం ఏర్పాటు ఇదంతా జరిగించే వరకు కూడా మాతో ఉండి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. అట్లా ప్రారంభించబడతా వచ్చింది పరిచర్య. ఆయన మేము ఎప్పటికీ అసలు మర్చిపోలేము. అసలు ప్రారంభంలో బ్రదరే మాతో ఉండి ఆయన దగ్గరికి మేము వెళ్ళి ఆ విధంగా పశువుల్లో పరిచర్య ప్రారంభించడం జరుగుతూ వచ్చింది. మొన్న మార్చి 8వ తారీఖు మా అమ్మ గారికి 91వ సంవత్సరం. 90 నుండి 91 వచ్చిన సంవత్సరంగా కృతజ్ఞతాకూడిక పెట్టుకున్నాం. సుబ్బారెడ్డి అన్న గారికి పిలిచి అప్పుడు వచ్చారు కోటేశ్వరరావు బ్రదరు అక్కడికి. అసలు ఆయన మాట ఎంతైనా అసలు ఏ మాట మాట్లాడి ఎంత స్థిరంగా, ఎంత బలంగా, ఎంత సంతోషంగా మాట్లాడతారు. అక్క అసలు ఎట్ట నీకు ఈ ఆలోచన వచ్చింది అసలు గుడికి పెట్టించాలని, ఎంత మంచి పని చేసావు అక్క అని చెప్పాను. అప్పుడే చూడటం లేదు, ఇక ఆయన చూడలేకపోయా. చీరాల పశువుల నుంచి వెళ్తుంటారు కానీ ఆన్లైన్ పేర్లు లేదు, నేను వెళ్ళలేకపోయాను. ఆయన్ని ఇంకోసారి సజీవంగా చూడలేకపోవటం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆ మార్చిలో చూడగలిగాను ఆయన. ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా చాలా ఇష్టంగా ఉంది. మధ్య చాలా సంవత్సరాలు మరి అసలు ఎక్కడెక్కడో అసలు కనపడలే ఈ ప్రాంతాల్లో. అటువంటిది ఇక్కడ చీరాలు రావడం, అందరి మధ్యలో ఆయన ఉండటం, ఏదన్నా
మరి మీటింగ్లు అయినప్పుడు రావటం సంఘాలకి చాలా సంతోషంగా చాలా ఇష్టంగా అనిపించింది. ఏదో కోల్పోయినటువంటి వారిని తిరిగి దేవుడు సమకూర్చినట్లుగా అసలు అంత ప్రారంభ దినాల్లో ఆయన దగ్గరగా ఉన్నటువంటి మనిషి మధ్యలో అసలు మాకు పరిచయం లేకుండా పోయారు. తర్వాత ప్రభు ఈ ప్రాంతాలు తీసుకొచ్చి మాకందరికీ మా అప్పట్లో ఉన్న వాళ్ళందరికీ గొప్ప సంతోషాన్ని కలిగేస్తూ వచ్చాడు ప్రభు. నిజానికి ఈరోజు పసుమూరులో సువార్త బహిరంగ సువార్త కలిగి ఉండాలని మరి నిర్ణయిస్తూ వచ్చారు ఇమ్మానుయేల్ గారు. అయితే మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము కోటేశ్వరరావు బ్రదర్ కోసం. కానీ అనుకోకుండా మరి ఈ వార్త తెలిసింది. మనం ఏం చేయగలం, ఆయన పిలుపు వచ్చింది మరి అని చెప్పని నేను చాలా బాధపడ్డాం. ఇది ఏమైనా చాలా తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రోత్సాహంగా బహు సంతోషంగా బహు ధైర్యంగా అసలు ఆయన ఎంత ఉత్సాహంగా హుషారుగా ఉంటాడు ఏ పరిస్థితిలో కూడా. చక్కగా పాటలు పాడతారు. ఎంతసేపు అయినా పచ్చూరులో పుట్లో దేవానందం గారి భార్య చనిపోయి గురువు ముట్టుకొని ఎంతసేపు పాడుతూ వచ్చారు. ఇట్లా కార్యక్రమం జరిగినంతసేపు అక్కడే ఎన్ని పాటలు పాడుతూ వచ్చారు. అసలు ఆ పాటలు కూడా అంత ఉద్యోగంగా అంత గొప్పగా పాడేవాళ్ళు. ఆయన్ని సేవకుడుగా నా మటుకు నా జీవితకాలం మర్చిపోయే పని లేదు. సహోదరి గారు అందరూ మరి ప్రభు ఆదరించాల, అమ్మాయి సిస్టరు పిల్లలు. అయితే ఒక విషయం సంతోషించాల్సిందే, మరి ముసలితనం వచ్చి తిరగలేని బాధలు పడే పరిస్థితి అట్లా కాకుండా కాతే కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నారు. చక్కగా ఆయన మంచిగానే ఉండి దేవుని సన్నిధికి తీసుకున్నారు ఆయన. కాబట్టి ఆయన బట్టి మనం అందరము కొంత దుఃఖం ఉన్నప్పటికీ సంతోషించాల్సిందే. నా మొదటి నాకు అంతే అనిపించింది. వృద్ధాప్యం ముసలివాడయ్యే పరిస్థితి అట్లా రాకుండా చక్కగా తిరుగుతా చక్కగా వెళ్ళాడు ఆయన అని చెప్పాను. అందరికీ వందనాలు. కోటేశ్వరాన్ని పిలిచే అలవాటు నాకు ఎక్కువ. నాన్నగారు 90లో రాజీనామా చేసి సేవకు వచ్చినప్పుడు నూతలపాడు పంపించబడ్డారు. 90లో నూతలపాడు పంపించబడినప్పుడు అప్పుడు ఇక్కడ మందిరం లేదు. నూతలపాడు పంపించబడినప్పుడు కోటేశ్వరరావు అక్కడికి వచ్చేవాడు. కోటేశ్వరరావు గారు అక్కడికి వచ్చి ఆయన జీవితంలో నేను చూసినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆయన ఆశ, ఆయన కోరిక ఏమిటాయి అంటే, అయ్యా మా ఇంటి దగ్గర మా బంధువులందరూ, మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలా. మా నాన్నగారితో నిత్యం అన్న ఆదివారం వస్తే చాలు నూతలపాడులో కంటే ఎక్కువ ఇక్కడ 20 రూపాయలు తీసుకుని వచ్చేవాడు. ఆయనకి ఎంత ఆసక్తి అంటే, నేను మా చెల్లి 2 తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని అక్కడ పెట్టి మా నాన్నగారు వాళ్ళు ఇక్కడికి రావటం అంటే చాలా కష్టంగా ఉండేది 90లో 91. అందుకని కోటేశ్వర గారి ముందలే మా తమ్ముళ్ళని చెల్లిని ఎక్కించుకునేవాళ్ళు. ఆయన సైకిల్ మీద ఎక్కించుకునేవాళ్ళు. అక్క ఉండేవాళ్ళు. అక్కతో పాటు మళ్ళీ మా తమ్ముళ్ళని కూడా సైకిల్ మీద ఎక్కించుకొని ముందులో ఇక్కడికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఆయన నిత్యం ఊరిలో సువార్త చేయాలని, ఈ ఊరిలో నిత్యం ఎక్కడో చోట ఊరిలో రెడ్డి గారని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు. సువార్త చేయాలని ఒకసారి రెడ్డి గారి ఇంటి దగ్గర పెడితే ఒకసారి ఇక్కడ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాలని, సువార్త కూడికి పెట్టాలని ఎంతో ఆశ కలిగి ఉండేవాళ్ళు. మెట్టిగా ఆయన ఆశ ఏమిటయ్యా అంటే, సువార్త చేయాలి, సువార్త కూడికి జరగాలి, ఏదో ఒక రీతిగా ప్రభు దగ్గరికి ఆత్మలు, సొంత వాళ్ళందరూ, ఊరి వాళ్ళందరూ దేవుని దగ్గరికి చేర్చబడాలి, దేవునితో ఉండాలి, దేవునితో అంతుకట్టబడి ఉండాలని చెప్పని ఆయన ఆశపడేటువంటి వారు. మరి ఊరిలో మరి ఎంతమంది మరి రక్షించబడినారో నాకైతే తెలియదు, కానీ మెతిగా ఆయన చాలా ఆశపడేటువంటి వారు.
రెండోది, ఆయన విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన పరిసరలో సేవకులకి చాలా సహకారిగా ఉండేటువంటి వాడు. నాన్నగారికి ఎంతో సహకారిగా. సువార్త అంటే ఆదివారం ఆరాధన అయిపోయి నాకు ఇంటికి వచ్చేవాళ్ళు, మరలా సువార్త టైంకి అక్కడికి వచ్చేవాడు. నూతలపాడు నుంచి ఆ చుట్టుపక్కల సువార్త చేయడానికి ఎంతో సహకారిగా ఉండేవాడు. నాన్నగారికి ఎంతో తోడుగా ఉండేటువంటి వాడు. ఈ రీతిగా ఆయన చాలా ఆసక్తి కలిగి ఉండేటువంటి వాడు. సువార్త చేయడం అన్నా కూడా ఆయనకు చాలా ఆశ. ఆయన అనేక పర్యాలు నన్ను హెచ్చరించేవాడు. నేను యవ్వన ప్రాయంలో నూతలపాడులో ఉన్నప్పుడు, నేను అప్పుడు మారు మనసు పొందలే. అయితే ఆయన అనేక పర్యాలు, భయ్యా ఏముంది ఈ లోకంలో, ఏమీ లేదు, మీ నాన్నగారు సేవ చేస్తున్నాడు కదా, నువ్వు కూడా మారు మనసు పొంది మీ నాన్నగారికి సహకరిస్తే ఎంత బాగుండని చెప్పని ఎన్నో పర్యాలు మాట్లాడేటువంటి వాడు. నేను అప్పుడు అనుకునేవాడిని, వీళ్ళు ఇంతే చెబుతా ఉంటారులే, వాళ్ళ వయసు వచ్చేప్పటికి అప్పుడు కూడా మనం మారొచ్చు అనుకునేవాడిని. ఆ రీతిగా నన్ను కూడా, నేను ఎంత లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను ఎన్నడూ సేవకుడు కొడుకోండి అట్లా ఇట్లా అని సులకనగా మాట్లాడుతూ అట్లా చేసేవాడు కాదు. ఆయన భలే ప్రేమించేటువంటి వాడు. మీ నాన్నకి సహకారిగా ఉండాలయ్యా నువ్వు అని చెప్పని ప్రేమించేవాడు. ఆయనకు సువార్త అంటే, ప్రజలకు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం అంటే మిక్కిలి ఆశ. నిత్యం సువార్త చేయడం, సువార్త అంటే ముందుండేటువంటి వాడు. వరగాండ్లో కొన్నాళ్ళు చేసినాడు. వరగాండ్లో చేసేటప్పుడు నిత్యం, అయ్యా జాన్ సువార్త పెడదామయ్యా, నువ్వు హార్మోనియం తీసుకొని రా అని పిలిచేవాడు. ఎక్కడో చోట చుట్టుపక్కల గ్రామంలో సువార్త చేసేవాళ్ళం, సువార్త మీటింగ్ పెట్టేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. డిసెంబర్లో గాస్పల్ అంటే ఆయనకు శరీరం సహకరించకపోయినప్పటికి కూడా ఆయన అనేవాడు, ఇన్ని బిళ్ళలై తీసుకునేవాడు, నిత్యం పీలుస్తూ ఉండేవాడు. మీకు చాలా కష్టం కలు, మీరు ఎందుకు వద్దులే, మీరు ఆఖరిలో రండి, వాక్యం చెప్పే సమయానికి రండి, మీరు ఇప్పుడు ఎందుకులే, మేము వెళ్ళి ముందర మేము అన్ని చూస్తామంటే, లేదు లేదయ్యా నేను మీతో పాటు, నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పని ఆరంభం నుంచే మాతో పాటు ఉండేటువంటి వాడు. ఆయన ఉంటే మాత్రం కాకుండా చుట్టుపక్కల ఉండే సేవకులందరికీ, నేను నందిపాడులో సేవ చేస్తా ఉన్నాను, సేవ చేసేటప్పుడు అయ్యా పలానాళ్ళకి ఫోన్ చేసావా, పలానాళ్ళకి ఫోన్ చేసావా, పలానాళ్ళు పిలిచావా, అట్లా అందరినీ జ్ఞాపకం చేసేవాడు. వాళ్ళు ఇంకా రాలేదే, ఇంకోసారి ఫోన్ చేయని పిలిచేవాడు. ఆయనే ముందుండి ఎంతో మాదిరికరంగా ఉండి నడిపించేటువంటి వాడు. మీటింగ్ సమయానికి రెండులే, మీకు బాగాలేదు అన్నా కూడా, లేకపోతే ఎందుకు అన్నా కూడా ఉండేవాడు కాదు. ఎంత బాగా లేకపోయినా కానీ పాటలు చెప్పి ఆయన కుదురం కూర్చునేవాడు కాదు. నేను అనేవాడిని, మీది ఇనప కంటవండి అనేవాడిని. నేను నవ్వేవాడు చాలా. నేను తమాషగా అనేవాడిని, నేను ఎందుకు చిన్నప్పుడు తెలుసు కాబట్టి, మీరు ఇనప కంటవండి అనేవాడిని. చాలా గట్టిగా పాడేవాళ్ళు. అంటే నవ్వేవాడు ఆయన. ఎట్లా పాడతారు మీరు, ఇంత ఆరోగ్యం బాగాలేదు, రొప్పుతారు కదా, మరి అయినా ఎట్లా పాడతారంటాను, దేవుడే ఓపికిస్తాడయ్యా అనేవాడు. దేవుడే ఓపికిస్తాడు. రూమ్ లోకి వెళ్ళంగానే తిరుబండారు నిత్యం పెట్టేవాడు. ఇంత తింటే మనం అయిపోతాం, సేవ చేయలేం ముందంటే, తినకపోతే ముందర పని చేయలేమయ్యా, కానీ మనం ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ రీతిగా ప్రోత్సాహపరిచేవాడు. సేవలో కూడా ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉండేటువంటి వాడు, తోడుండేవాడు. ప్రభు పని అంటే ముందుండేటువంటి వాడు. ఆయనకు ప్రాముఖ్యమైన ఆశ ఆ దినాల్లో నేను చూసింది ఏమిటంటే, మా ఊరి వారు రక్షించబడాలి, మా ఊరి వారు రక్షించబడాలి. సో అలాగూ ప్రభు ఈ గ్రామమును ఆశీర్వదించును గాక. మరి ఎంతమంది రక్షించబడినారో ఆయన కోరిక. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు యుగంధరు. నెల్లూరు నుంచి న్యూ జెరూసలేము ప్రార్థనా మందిరం. అన్న సిపాయి పేటకి రాకముందు మా కాడ టీచరు చాలా నిష్ఠగా ఉండేవాడు. ఆ ఫోటోలు కాడ పొలకు పెట్టాను నేను. వీళ్ళు చాలా బాగుండేవాడు. ఈయన చేత ప్రార్థన చేయించుకునేవాడు గ్రామంలో. తర్వాత వాకింగ్ చేస్తా వెళ్ళేవాడు. ఎంత బాగలేకపోయినా వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళందరితో మోటివేట్ చేసేవాడు దేవుడి గురించి. అట్లా అన్యుల్ని మార్చే విషయంలో, వాళ్ళతో స్నేహం చేసే విషయం, ఆయన తీసుకున్న ఇల్లు అందరూ అన్యులు ఉండేవాడు. వేరే సేవకులైతే వ్యతిరేకత వచ్చేది, వాళ్ళు పెడితే తినమని చెప్పి, ఇంకా అందరికి తెలిసిన విషయమే. కానీ అన్న వాళ్ళని మెప్పించేవాడు, వాక్యం చెప్పేవాడు,
మెప్పించేవాడు. అన్న 2 సంవత్సరాల 4 నెలలు మా కాడ పనిచేసాడు. తర్వాత సిపాయిపేటకు వచ్చాడు. వచ్చేటప్పుడు కూడా అన్నను బతిలాడాను నేను. కానీ ఆయన మా తల్లి గారికి బాగలేదని చెప్పేసి చాలా సుబ్బారెడ్డి అన్న గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది సిపాయిపేటకి. అక్కడ ఆరోగ్యంగా ఉన్నాడు, మెడిసిన్లు వేసుకుంటాడు, అన్ని విషయాల్లో యవనస్తుల కల్లా ముందుండేవాడు. మరి ముఖ్యంగా నా జీవితంలో మొట్టమొదటిగా నన్ను పాట పాటిస్తానికి కూడా ఆయనే గురువు. నేర్చుకోవా, బాగా నేర్చుకో అని చెప్పి పాటలు పాడించి కోపడతాడు, మళ్ళీ ఓదారుస్తాడు, అన్నీ ఉన్నాయి ఆయన కాడ. అట్లా మేము బతిలాడినా ఉండకుండా వచ్చేసాడు. అయితే అన్న విషయంలో అక్క కానీ లాస్ట్ నేను అన్నా ఈ మందిరం పైన ఉంటుంది, కిందిల్లు ఉంది, మీరు ఎక్కడ ఉండండి, అక్క నడవలేకుండా అలిపి వస్తుంది అని ఎన్నో విషయాలు చెప్తే నేను బతిలాడా. కానీ ఉండకుండా ఆయన సొంత ఊరు, సొంత ప్రజల కాడికి వచ్చాడు. అదేవిధంగా ఒకరి జన్మదినం కన్నా మరణదినం గొప్పదని ఈ ప్రజలను చూస్తే నిజంగా క్రైస్తవ జీవితంలో గొప్ప గడి అనేది ఈ మరణ జీవితం అనేది. ఎంతో మమ్మల్ని ప్రేమించాడు. సేవకుడిగా కాకుండా స్నేహితుడిగా, తండ్రిగా ప్రేమించాడు. కుటుంబం అంతా ప్రతి ఒక్కరితో స్నేహితుడుగా ఉంటాడు ఆయన. చిన్న పిల్లకాయలతో కూడా అనిల్ పిల్లలు కానీ వచ్చి వాళ్ళ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళు అందరూ వచ్చి అక్కడ వచ్చి పరిచయంలో ఉండేవాడు, వాళ్ళ పునాది వేసేవాడు. అంత గొప్ప గుణం కలిగిన ఆయన ఈరోజు మన మధ్య లేడంటే ఒక విధంగా బాధే. కాకపోతే ఆయన సేవ, పరిచర్య దేవుడు గుర్తిస్తాడు. ఆయన మనోహర స్థలాల్లో ఉంటాడని నమ్ముతున్నాం. నాకైతే గురువు, తండ్రి, నా బిడ్డ పెళ్ళైతే చెప్పంగానే అక్క ఇద్దరు వచ్చేసారు. నేను ఎంతో బాధపడ్డా. మొదటగా వచ్చాడు ఆయన. వచ్చి అన్న సుబ్బారెడ్డి అని ఎవరు వచ్చారా అని అడిగితే జాషువా అన్న వచ్చాడు, అక్క వచ్చిందని చెప్పి. తర్వాత ఇంకా పూర్వం ఉండే సేవకులందరూ వచ్చారు. అక్కడ ఒక సందర్భం పాటలు పాడమని చెప్పారు. అప్పుడు ఒక సేవకుడు అన్న పలుకోరు. ఒక సందర్భంలో అన్న ఒక మాట చెప్పంగానే స్టేజ్ మీదకి పోయి పాటలు పాడారు. ఇద్దరు కలిసి పాటలు పాడారు, గురువు శిష్యుల్లాగా. ఆ పెళ్ళంతట్లో దేవదూతలు వచ్చి పెళ్లి చేసినట్టే నా బిడ్డ వివాహం జరిగించారు. ఆ రోజు వాక్యం విన్నవాళ్ళు కూడా, సుబ్బారెడ్డి అన్న వాక్యం విన్నవాళ్ళు కూడా క్రైస్తవులు వివాహం ఈ విధంగా జరుగుద్దని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పుకోవడం, ఇట్లా ఈ విధంగా వాక్యం ఉంటుంది, ఇట్లా క్రమం ఉంటుంది, ఈ విధంగా పాటలు పాడతారు. ఆర్కెస్ట్రా పెట్టారు, ఇదే విధంగా ఆయన ఆర్ట్ చేపించారు. ఆ ఇద్దరు అన్న ఇంకొక వ్యక్తి కూడా పాటలు పాడడం జరిగింది. అట్లా అన్నతో ఎంతో అనుభవాలు మాకు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఈరోజు మా మధ్య లేకపోయినా ఆయన ఎంతో మా మధ్య చేసిన పరిచయని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక సంఘం అంతా వచ్చింది. అక్క కూడా చాలా సౌమ్యురాలు. అక్క ఏం మాట్లాడదు, ఎంతో గౌరవిస్తుంది ఇంటికి పోతే. ఆ విధంగా మరి ముఖ్యంగా అన్నని పంపించారు సుబ్బారెడ్డి అన్న గారు మా కాడికి. 2 సంవత్సరాల 4 నెలలు. అయితే 2 సంవత్సరాలు 4 నెలలు 4 రోజుల్లో గడిచిపోయింది. బతిలాడు చెప్పినా కానీ వినకుండా మా తల్లిగారి ఆరోగ్యం గురించి ఎనుక రావడం, తల్లిగారు చనిపోయిన 2 దినాల్లోనే ఆయన కూడా మహిళలకు పోవడం దేవుడి సంకల్పమని. ఆ విధంగా ఆ స్నేహితుడు, మా గురువు, సేవకుడు లాగా మాతో ఉన్నాడు. ఎక్కడ ఎప్పుడు మమ్మల్ని కోపడేవాడు కాదు, కన్నీళ్లు పెట్టేవాడు. ఎంతో పరిచయం చేసాడు. ఆ విధంగా మా మధ్య ఉన్న కాలం చాలా మమ్మల్ని కురికొలిపి సువార్త చేయాలయ్యా, మీరు వెహికల్ కొనాలయ్యా అని ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయన మోటివేషన్ ఇప్పటికీ మా వాళ్ళందరూ ఆ కురికొలుపుతో
అందరూ పరిచయం చేస్తున్నారు. ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని, ఆయన లేని లోటు ఆ దేవదేవుడు తీర్చాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. అందరికీ ప్రజలు దాదాపు సోదరుడు వయసు నా వయసు ఒకటే, జాషువా గారికి నాది కూడా. ఈ 70 నాకు కూడా 70 వచ్చినాయి. సేవలో సువార్తలో చాలా హ్యాపీగా ఉండేవాడు. నేను సువార్త చెప్పినప్పుడు నన్ను వాటేసుకుని నువ్వు మంచిగా చెప్పినావయ్యానంటే నేను అన్నాను, నాకు సువార్త పిలుపు, దేవుడు సువార్త పిలుపు ద్వారా నన్ను పిలిచాడు అన్నాను. పాటలు ఆ దినాల్లో ఇద్దరం కలిసి పాడుతూ ఉన్నప్పుడు 4 జిల్లాల కూడికల్లో చాలా హ్యాపీగా పాడు. తనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎదుటి మనిషిని ఎంకరేజ్ చేసేవాడు. నీరసంగా ఉన్నాడు అనుకోండి, మంచి ఎంకరేజ్ చేసేవాడు. ప్రేమించే గుణం, ఆదరించే గుణం. ఫ్యామిలీ నాకు తెలియదు కానీ ఆయన మాత్రం నాకు దాదాపుగా సేవలో గుడిగాడంగా ఆయన నేను సేవా జీవితంలో మరి సువార్త విషయంలో చాలా ఎంకరేజ్గా ఉండేవాళ్ళం. ఈ ఎక్కువ సమయం కాడ ఉన్న సందర్భంలో జనం ఉన్న కాడ నువ్వు జరుపుకోవాలని నన్ను ప్రోత్సహించేవాడు. ధైర్యంగా ఇందుకు ఎప్పుడు హ్యాపీ ఉందా శబ్ద చెప్పాల్సిన అనేవాడు. వీళ్ళరా కుటుంబం తెలిపోయినా మొన్న ఆఖర శని తారీఖు నేను వెలగపూడి ఎలియాజరు బండి మీద వెళ్ళి పాప అక్కడ ఇస్తారు, రతనరాజు గారు అక్కడ సంఘానికి వెళ్తారు. మాకు సమీపంలో 7 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అక్కడికి వచ్చి మనం అన్న దగ్గరికి వెళ్ళాలా, జాసు అన్న దగ్గరికి చాలా క్రిటికల్గా ఉన్నామంట, ఇంటిలేటర్ మీద పెట్టారంట, వెళ్దామన్నాడు. ఇద్దరం వెళ్ళాము. తమ్ముడు రాజుగారు అక్కడే ఉన్నాడు. చాలా ఎంకరేజ్గా, చాలా దురుస్తుగా, చాలా ఫ్రెండ్లీగా కలుసుకున్నప్పుడల్లా దైవసేవల కూడికి 4 జిల్లాల కూడికలు కలుసుకున్నప్పుడల్లా గట్టిగా వాటేసుకునేవాడు. స్వార్థ బాగా చెప్పాలయ్యా, నాకు తోడుగా నువ్వు అంటా ఉండేవాడు. మంచి ప్రోత్సాహం. అయితే చివరి దినంలో కానీ మాటలు లేవు. తమ్ముడు చెప్పినాడు, ఏమన్నా మాట్లాడుతున్నాడా, చూస్తున్నాడంటే చూడడం లేదు, మాటలు లేవు. చివరి మనవ సందర్భం ముగింపులో చూడే ధన్యత దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఎప్పుడు వారి యొక్క ప్రాంతం, వారి గ్రామాల్లో విశ్వాసులు ఎక్కువగా రక్షించబడాలి, సంఘం కట్టబడాలి, దాని కొరకు ప్రార్థన చేయాలంటూ ఉండేవాడు. మంచి ఆశ, ఆత్మలు రక్షించబడాలని. స్వార్థ అంటే ముందు ఉండేవాడు. స్వార్థ ఆశ కొద్ది మాటలతో చెప్పేవాళ్ళు కూడా ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు. ఏమి కంఠం, ఇనప కంఠం. సోదరుడు అన్నాడు జాను గారు, ఇనప కంఠమే మొదలుపెట్టిన నుండి చివరి వరకు కూడా ఏమాత్రం తగ్గదు. సోదరుడు తను మాత్రమే కాదు, పక్క వాళ్ళు కూడా ప్రోత్సహించేవాడు. అలాంటి ఈ కుటుంబానికి దేవుడు కొరత, ఆయన లేని కొరతను దేవుడు తీర్చినట్లు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము ఒక మాటని చదువుకుంటాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ కుటుంబం ఆదరణ కొరకై మనం అందరం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. వాళ్ళని ఆదరిస్తాం. ప్రార్థన ద్వారా మనం ఏం చేసి కూడా ఆదరించలేం, ప్రార్థన ద్వారా వారిని మనం ఆదరించగలం.
అలాగూ ప్రభు ఆ కుటుంబానికి సహాయం చేయను, వాళ్ళ బంధుమిత్రులకి, ఈ సంఘానికి దేవుడు సహాయం చేయను కాక. ఇద్దరు మాత్రమే, నాగేశ్వర గారు, రాజు గారు, జ్ఞానులు, తమ్ముడు సాక్షి. ఈ సమయంలో మనం చిన్న మాట చదువుకుందాం. ఏ గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా మేచుడు సజీవుడు నేను, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీగిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసదును. మా మామ ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వచనంతోనే ఎక్కువగా తను ప్రసంగాలు చేస్తూ వచ్చాడు. ఈ వచనంతోనే బాంబే వెళ్ళినా ఈ మధ్యకు వచ్చినా ఎక్కువగా ఇష్టంగా ఉపయోగించే మాట నా విమోచకుడు సజీవుడు అని. నాకు వచ్చిన తర్వాత మా మామ కుటుంబంలో పెద్దవాడు కనుక చాలా కష్టపడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం, 4 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. మా తాతయ్య అమ్మమ్మ నాకు వచ్చిన తర్వాత వాళ్ళు పెత్తనం చేసినట్టు తెలియదు, కానీ మా మామయ్య కుటుంబ భారాన్నంతా తను భరిస్తూ వచ్చేవాడు. తన మాటకి ఎవరు ఎదురు చెప్పలేదు, కానీ చాలా కష్టపడేవాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రయాసపడటం, పొలాల్లో పని చేయటం, మట్టి పని అయినా ఏ పని అయినా సరే చాలా కుటుంబ భారాన్ని తన భుజం మీద వేసుకొని భరించేవాడు. అయితే దేవుని సేవ పని పరిచర్య గురించి ఆ కుటుంబం కోసమై తన వివాహాన్ని కూడా, అయితే మొదటిగా వివాహము కుటుంబ భారం కోసమే, తర్వాత కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. తన ప్రయాస ఎంత ప్రయాస అంటే తన చెల్లెళ్ళు, తన తమ్ముడు ఒక సొంత పిల్లల్లాగా, తన తోబుట్టి, తన కడుపున పుట్టిన పిల్లల్లాగా వాళ్ళందరి కొరకే ప్రయాసపడుతూ వచ్చాడు. వాళ్ళ పెళ్లిళ్ళు చేయటం కానీ తమ్ముడిని సొంత కుమారులాగానే తండ్రిలాగా పెంచుతా వచ్చాడు. అంతేకాదు దేవుణ్ణి ఎరిగిన తర్వాత శరీరం సహకరించకపోయినా బీమారం కానీ ఒంగోలు కానీ కానికేషన్కి వచ్చినప్పుడు, అప్పుడప్పుడు బీమారం వచ్చినప్పుడు ఇంకోల్లో మా దగ్గర ఉండేవాడు. ఉదయం 7:30 అయిందంటే టిఫిన్ చేయి మామా అని వెళ్ళపే, లేదు మా గురువుగారు అక్కడ నన్ను ఖచ్చితంగా చూస్తాడు, నేను ముందే అన్నిటికీ ఆరంభం కంటే ముందే వెళ్ళాలి, చివరి దాకా నేను ఉండాలి. ఎప్పుడు చెప్పినా కూడా సువాడని చూస్తాడు. ఏ పని పరిచయం ఒంగోలు వేసుకోలేనా సరే ప్రారంభ ప్రార్థనకు ముందే వెళ్ళేవాడు. తన పరిచర్య ఎక్కడైనా సరే, ఇంకోళ్ళు 10 సంవత్సరాలు చేసిన, ఎద్దరిపూడి పరిచర్య 10 సంవత్సరాలు చేసిన, పొదుల్లో పరిచర్య 10 సంవత్సరాలు చేసిన, ఆ తర్వాత కాలం చిత్తూరు చేసిన, 10 గంటలకు పరిచర్య అంటే 9:50 గంటల పులిపెడి మీద ఎక్కేవాడు. 10 నిమిషాల ముందే తను సిద్ధపరచుకొని మా గురువు గారు నేర్పిన క్రమం అనేవాడు. వాక్య పరిచర్యలో కూడా రెఫరెన్స్లు ఎక్కువ రెఫరెన్స్లు చెప్పేవాడు. ఎక్కడ నేర్చుకున్నామనంటే మా గురువు గారు నేర్పిన క్రమం ఇది నాకు అనేవాడు. ఆత్మీయమైన పని పరిచర్య ఇందాక మనం చూస్తూ వచ్చాం. ఇంకోళ్ళు కానీ ఎద్దరపొడి కానీ తను వెళ్ళిన తర్వాత మందిరాలు కట్టడంలో ఎంత తర్ఫీదు. చీరాల బైరాకాల్లో సుబ్బాడంకుల దగ్గర తర్ఫీదులో ఉన్నప్పుడు నేను చీరాల డిగ్రీ చదువుతూ చూసేవాడిని. వృక్షాన్ని నిండా కట్టలేసుకొని ఆ ఇసుక కానీ గుడ్డ తీయటం కానీ పారతో వంగాడంటే చెమట కారిపోయేది. మందిరాలు కట్టడంలో కూడా తన ప్రయాస ఎక్కడ కూడా వలుదాసుకునేవాడు కాదు. ఒక గుడ్డ తీయాలన్నా, ఒక పని చేయాలన్నా తన శరీరంలో శక్తినంతా ఉపయోగించేవాడు. దేవుని పని పరిచర్య కొరకై ఆదివారం వచ్చిన తర్వాత నాకు చాలాసార్లు చెప్పేవాడు, ఆదివారం ఖాళీగా ఉండకూడదు, ఎక్కడో కూడా సువార్త చేయండి, ఎక్కడో కూడా సువార్త కూడా కలిగి ఉండండి, ఎక్కడో చోట దేవుని పరిచర్య కలిగి ఉండండి. తన శరీరంలో ఓపుకున్నంత కాలం ఆదివారం వచ్చిందంటే సాయంకాలం పలానా చోట సువార్త చేయాలి, పలానా చోట సువార్త కొడుకున్నాను, ఖాళీగా ఉండేవాడు కాదు. అయితే తను శరీరం సహకరించినప్పుడు
ప్రభా ఏంటి ప్రభా నీ సేవకుడు నీ సేవ పని చేస్తున్నాడు, నీ పరిచయకు వచ్చాడు, ఇది ఏంటి ప్రభా అంటే ఆ రోజు ఏకంగా నాకు కల వచ్చింది. ఒక 4-5 అడుగులు వేసాడు, వంగొన్నాడు, దగ్గుతున్నాడు, ఆగిపోయాడు. తన లంగ్స్ అన్ని పాడైపోయినాయి. తనకు వచ్చిన శరీర బలహీనత, చీరలో ఉన్నప్పుడు నోటి మాట రాలేదు. కానీ ఎయిమ్స్కి వెళ్ళిన తర్వాత తను ఈ వచ్చిన చెప్పాడు, నా దేవుడు నన్ను సిద్ధపరిచాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకొని వెళ్తున్నాడు, మన ప్రశ్న వేయకూడదు, నాగమక్కను బడి గురించుకొని దేవుడు పిలిచాడమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, ఇంటికి తీసుకెళ్ళండి. తన కుమార్తెతోనూ తమ్ముడితోనూ నాగమక్కతోనూ అదే మాట చెప్పాడు. ఆ రోజు చెప్పాను నేను, నాకు ఇలా కళ్ళ వచ్చింది, 4 అడుగులు మాత్రం వేశాడు, ఇక నడవలేకపోయాడు, దగ్గుతున్నాడు, ఆగిపోయాడని. దేవుడు మహిమలోకి పిలుస్తున్నాడేమో. నా భార్యతో ఆ రోజు చెప్పాను, ఇలా దేవుడు కలిచ్చాడు మా మామూలు గురించి అని. ఇద్దరికి చాలా ఏడ్చాం. మాతో చాలా అనుబంధంగా అనేవాడు. కనీసం వారం 10 రోజుల కన్నా ఫోన్ చేసి 1 గంట మాట్లాడేవాడు. పరిచర్య, దేవుని వెంబడించడం, ఇలాంటి పరిచర్య చేయండి, ఇలాంటి పరిచర్య. అది దేవుడి పిలుపు. నరులారా తిరిగి రెండాడని కనుక దేవుడు మహిమలో వెలువడ్డాడు. తన పని, పరిచర్య, తన ప్రయాస ఎంతో, అది మేము నేర్చుకోవడానికి, మమ్మల్ని పరిచర్యలు కొనసాగించడానికి కూడా చాలా మాకు పురికొల్పు. దేవుడు మహిమలను పెంచుకున్నాడు. దేవుడు పిలుపుకు మనం లోబడాలి కనుక కుటుంబం కొరకు ప్రార్థన చేసే వారిగా ఉంటాం. అది పొందినాను. ప్రయోజనం నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని నా మనస్సాక్షి తెలియపరిచింది. ఇక్కడ నేను బహుశా చాలా మంది తెలియపోవచ్చు. సుబ్బారెడ్డి అన్న గారికి తెలుసు, ఇక్కడున్న కొంతమంది సేవకుడికి తెలుసు. కోరాకుల ఆశీర్వాదం సువర్తమ్మ గారి యొక్క అల్లుడిని. అంటే కొంతమందికే తెలుసు అండి, అందుకని నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ప్రజెంట్ రాజమండ్రిలో సేవ చేస్తూ ఉన్నాము. నాకు జోషువా గారు అనే కంటే కోటేశ్వరరావు అంటే మంచిది. వారికి నాకున్న ఫెలోషిప్ చాలా గొప్పది. నేను వివాహం కాకముందే ఈ గ్రామంతో నాకు పరిచయం ఉంది. వివాహం అయినాక ఇంకెక్కువ పరిచయం ఉంది. అప్పుడు అన్న సేవలకు నేను రాలేదు. ఈ పొలం పనులు రాజు నాగయ్య చెప్పినట్లుగా కుటుంబం గురించి ఎంతో ప్రయాసపడేవారు. బిడ్డల విషయాల్లో, తల్లి విషయంలో, అక్క చెల్లెల విషయాల్లో చాలా. నన్ను అడిగాడు మ్యారేజ్ అయిన కొత్తలో, ప్రసాద్ చదువుకున్నావు నువ్వు బాగా, ఏ ఉద్యోగానికి వెళ్తున్నావు, ఏంటి కథ అని అడిగాడు. అక్కడ కూర్చొని మాట్లాడుకునేవాడు. పాత మందిరం ఉండేది. అలా చదువుకున్నాను కానీ సేవ సమర్పణ ఉందన్నా, నాకు సేవకి వెళ్తున్నానన్నా అన్నాడు. సేవ ఎందుకబ్బాయి, ఏముందబ్బాయి సేవలో, ఎందుకు సేవకి వెళ్తావు నువ్వు? చాలా మంది అట్లాగే చెడిపోతున్నారు. ఏముంది, ఎందుకు నువ్వు అలా సమర్పించుకున్నావు, నువ్వంతా చదువుకొని అనే మాటలు ఆ దినాలలో మాట్లాడారు. ఏదేమైనా మానవుడి తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. తర్వాత ఆయనే నన్ను, సుబ్బారెడ్డి అన్నతో మాట్లాడతాను, అమ్మాయి నువ్వు సేవలోకి రండి అని చెప్పేసి, ఎవరైతే సేవ వద్దు అనే పిలుపు ఆ మాట అన్నాడో ఆ మనిషే సేవలోకి రండి అనే పదాన్ని దేవుడు పలికించాడు. ఇదేమైనా నేను ఎక్కువగా చెప్పను. 2 విషయాలు. బైబిల్లో ఒక మాట ఉంది, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పొరుగు తొలముట్టించుకుని, నా కొరకు జీవ కిరీటము దేవుడు ఏర్పాటు చేశాడు. ఖర్చుకారు వెనకంజ వేసేవాడు కాదు. పిల్లవాడితో పిల్లవాడిగా ఉండేవాడు, పెద్దవాడితో పెద్దవాడిగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్ గా ఉండేవాడు. నేను నెల్లూరులో పరిచయం చేస్తున్నప్పుడు అన్న కూడా నెల్లూరులో పరిచయం చేస్తున్నాడు. వెళ్ళేవాడి ఇంటికి,
అప్పటికప్పుడే బాయ్ ప్రసాద్ వచ్చాడు, వేడివేడిగా అన్నం పెట్టు, అప్పుడే స్పాట్ వెంటనే అన్నం కూర వండించి తిన్ని బయటికి వెళ్ళేంత వరకు కూడా ఊరుకునేవాడు కాదు. పెట్టే విషయంలో, చూసే విషయంలో, పరిచయ విషయంలో, ఆ ఫెలోషిప్ విషయంలో నిజంగా వాళ్ళ దగ్గర అనేకమైన విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. ప్రతి పరిచయలో 10 సంవత్సరాలు సేవ ఒకే స్థలంలో చేయటం అంటే అది అందరి వల్ల కాదు, ఒక్క అన్న వల్ల అయ్యింది. చాలా మంది నాకంటే ముందు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడే రావాల్సింది, మాకు అనుకూలం లేకపోవటం వల్ల దూర ప్రాంతంలో ఉండటం వల్ల రాలేకపోయాం. మరి ఈ రోజైనా రాకపోతే బాగాదని మరి తెల్లవారుజామున లేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం చేయవలసింది ఒకటే, కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయటం. ఈ మాటల ద్వారా ఒకరినొకరు ఓదార్చుకునే దశలోనికి చెప్పే రీతిగా వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మరి అందరినీ మర్చిపోలేం, ఆయన అనుభవం చాలా గొప్పది. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆదరించుగాక. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు చెబుతున్నాను అయ్యా. కోటేశ్వరరావు చేసిన కార్యం నేను మర్చిపోలే. పొరుగు ఆరంభ దినాల్లో సొంతగా చెప్పినట్లు అక్కడ ఆరంభ దినాల్లో ఆయన ఫస్ట్గా మా కార్యంలోకి పెట్టింది అన్నే, సేవకుడిగా మొట్టమొదటి వచ్చింది ఆయనే. అప్పుడు నేను కొత్తగా దేవుడు నమ్ముకున్నాను. కార్యం నమ్ముకున్నప్పుడు అక్కడ మందిరం కట్టుకునేటప్పుడు అన్న వచ్చి ప్రతిష్ఠ చేసిపోయాడు. అక్కడ మేము ఒక మందిరాన్ని కట్టుకోవాలని ఆశపడ్డామయ్యా. అప్పుడు అన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, బ్రదర్ పేరు మర్చిపోయానయ్యా. వాళ్ళిద్దరు కలిసి ఆ బొంగులు, తాటాకులు అన్నీ తీసుకొచ్చి ఆయనే తోలి, ఆయనే సమకూర్చి, ఆయనే గాతా వేసి ఆ వారం రోజులు కూడా ఖాళీలో మా గృహాల్లో ఆయనకి స్నానం చేయించుకోవడానికి, భోజనం పెట్టుకోవడానికి మేమందరం కలిసి ఒక తల్లి బిడ్డలుగా, ఒక అన్న తమ్ముడుగా నన్ను ఎంతగానో ఆదరించాడయ్యా. ఆదరించి ఎంతో సంతోషంగా మేము పరిచర్యలో పాల్పొందేవాళ్ళుగా నన్ను మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. బలపరిచేటప్పుడు ఒకసారి వాళ్ళు ఇద్దరు మా ఇంటికి వచ్చారంటే మా ఇంటి ఆయన ఇంట్లో ఉండడం, వెళ్ళిపోతాడు. మా అమ్మగారింటికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తుంది అమ్మాయి అంటే అన్న అన్నాడు వచ్చారు. వాళ్ళ అన్నాడు వస్తే వాళ్ళకి పచ్చేరి చేస్తుంది, వాళ్ళకి నీళ్లు పడుతుంది, వాళ్ళకి అన్నారోడ్డు పెడుతుంది, వాళ్ళతో ముచ్చట చేస్తుంది. నీ కూతురని ఎక్కడ పోయినా చాలు చెప్పేవాడు మా నాన్నకి మా అమ్మకి. అయినా కూడా ఒక రోజు ఏమైందంటే ఒక సహోదరి ఆయన పడుతున్నాడు గృహంలో, పడుతుంటే అన్న నా కొడుకు సంగతి అన్న సరే పాదం పామ్మ అన్నాడు. పోయినా ప్రార్థన చేసి వస్తుంటే వాళ్ళ అత్తగారు కర్ర తీసుకున్నప్పుడు పడింది. మా అమ్మటి ఆయన అమ్మటి కూడా పడింది. ఏందన్నా మంచి బట్టలకి మంచి పనులకి ఏందన్నా దెబ్బలంటే పిచ్చిదానా, ఈ లోకంలో ఇంటనే మహిమకరంగా ఉంటుంది. చూడి కాళ్ళు ఎంతమంది అత్తగా ప్రార్థనకు అన్నాడు ఆ రోజు. ఇక ఆ తర్వాత మా కూతురు పెళ్లి కుదిరింది. నా కూతురికి మహిమకరంగా జరగాల మీ కార్యంలోని ఇంకా ప్రభాకర్ గారి నాన్నగారిని పిలిపించి పెళ్లి జరిగించాడు. మా వాళ్ళు అందరూ వేసారు, మా ఇంటి వాళ్ళు ఎవరు రాలన్నారు మా కుటుంబానికి ఈ పెళ్లి చేస్తుందని. అయినా కూడా మేము చాలా ధైర్యపరిచి, ఓదార్చి, బలపరిచి ఇంటింటికి నన్ను తీసుకొని సువార్త చేశాడు. ఈనాడు వాళ్ళు ఆయన కాలు పెట్టి చేసిన ఇంటిలో ప్రతి ఇంటిలోనే రక్షణ పొందారు. అనేక మంది కార్యంలో దేవుడు నమ్ముకున్నారు. నన్ను ఎలేసిన వాళ్ళు, నిజంగా నన్ను ద్వేషించిన వాళ్ళు, నన్ను తులాకరించి మాట్లాడేవారు. దేవుడు గొప్పవాడు, ఏమో స్థిరంగా ఉంటుంది, కదలదు. ఎన్ని బాధలైన ఎన్ని కష్టాలైనా వచ్చినా కూడా దేవునికి మహిమకరంగా ఉంటుంది. మన ఇళ్ళలో ఏది జరిగినా కూడా మనం నీరుగాడిపోతాము, అల్లాడిపోతాము. అంశుడు అంత స్థిరంగా ఉందని అటు సాక్ష్యం కలిగేటట్టుగా నన్ను బలపరిచాడు కోటేశ్వరరావు అన్నగారు. ఇద్దరు పూడి బస్సులు అప్పుడు లేవు, ఎప్పుడో ఏదో టయానికి ఉండేది. అయినా కూడా నడిచి పిల్లల్ని తీసుకొని సమకూర్చుకొని నడిచి 10 గంటల మేము ఆరాధనకు పోయేవాళ్ళం అక్కడికి. అప్పుడు అన్నగారితో మాట్లాడి మా గ్రామంలో పునాది వేసి మందిరం కట్టి మమ్మల్ని మా మధ్యలో ఎంతో ఆత్మీయంగా ఈనాటికి కూడా ఆయన ఎక్కడుండే అక్కడ కనపడ్డా కూడా 2 కయ్యేటట్టు అయిపోయావంటాడు.
నాయన నాకు షుగర్ ఉంది కదా, అప్పుడు చాలా అయింది కదా, అందుకే టైప్ అన్నానంటే షుగర్ ఉంటే పిచ్చి పిల్ల, ఎవరు షుగర్ ఉంటే అట్ట అయిపోయేది, నువ్వు సరిగ్గా తిను, నువ్వు నిలబడాలి, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే అట్టని అంతగానో నన్ను ఆదరించాడు, బలపరిచాడు, నన్ను ఆత్మీయంగా సిద్ధపరిచాడు. అయ్యా నా అన్న నిజంగా నాకు తోడుగా పుట్టిన వాళ్ళు నన్ను ఆదరించలేదు, తల్లిదండ్రులు నన్ను ఆదరించలేదు, ఏ సహోదరు సంఘంలో అప్పుడు ఎవరు లేరు మాకు, మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి స్థిరపరిచి ఈనాటి కూడా మాకు ఎంతో అనుబంధంగా నాలో నిజంగా స్థిరంగా నా సొంత రక్త సంబంధిగా నాన్నగా నన్ను ఓదార్చి నా కుటుంబం పట్ల అలా ఎంతో మహిమకరంగా నాయన దేవుడు జరిగిస్తున్న కార్యాలు బట్టి నాయన నిజంగా ఆయన మహిమలేకపోయినందుకై నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆయన బలహీనతలు రాగాలు అన్ని కూడా నాకు చెప్పుకునేవాడు, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండనేవాడు. అందులో బట్టి అన్నీ చెప్పాలని ఆశ ఉంది, చెప్పాను. దేవుడికి నాయన సాక్ష్యం జీవించింది కాక. మంగులు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవాడు. మంగుల దగ్గర నుంచి 2 విషయాలు మాత్రమే నేను నేర్చుకున్నాను. ఏ పరిస్థితిలో అయినా పరిచయం వెనకంచ వేయకూడదు, నువ్వు చచ్చిపోయే ముందు కూడా పరిచయం చేయాలి, అదొకటి నేర్చుకోవాలి. సేవలో సేవకుని జీవితం అంటే పూల పంపు కాదు, ఎప్పుడు ముళ్ళ బ్రతకే. నాకు మా అంకుల్ ఏం చెప్పాడో తెలుసా, సేవకుని జీవితం కుక్క జీవితం, ఒకరోజు తింటానికి ఉంటుంది, ఒకరోజు ఏమీ ఉండదు, కానీ ఒకటి నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు అని చెప్పేవాడు. రెండవది మా అంకులు తన చివరి శ్వాస వరకు అలు పెరుగున సైనికుడని మాత్రం చెప్పగలను. ఎప్పుడు నాతో మాట్లాడేవాడు, నువ్వు సేవకు వచ్చావు కదా, నేను ఎప్పుడు ఎస్తరక్క ఇలా ఏం తెలుసా, ఎస్తరక్క ఎప్పుడు హాస్టల్లోనే ఉండేది, మా పరిస్థితిని బట్టి నేను నిన్ను పెంచుకుంటున్నాను కదా, నువ్వు తర్వాత ఏం చేయాలంటే నువ్వు సేవకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకవేళ మంచిగా ఉంటే మమ్మల్ని నీ దగ్గర పెట్టుకోవా అనేవాడు. కానీ ఈ రోజు నిన్ను చివరి చూసుకోవడానికి కూడా లేదు నాకు. ఎంత అదృష్టవంతులు. ఇప్పుడు కూడా చాలా మంది అనేవాళ్ళు మీ అంకులు ఎందుకంటే అంకుల్ దగ్గర ఫస్ట్ అండ్ లాస్ట్ ఎవరిని అంకుల్ ట్రైనింగ్ లో పెట్టుకోలేదు, నన్ను మాత్రమే. మా అంకుల్ రక్షణ వాగ్దానం కీర్తన 32:8 ప్రతి పరిస్థితుల్లో నాకు చెప్పేవాడు, ఏ కొంచెం ఆరోగ్యం బాగోపోయినా నువ్వు సావుకురావి, నువ్వు పడుకోకూడదు, నువ్వు లేయి, నువ్వు జట్టులో చేర్చబడిన అనుభవాలు ఉండాలి. నిత్యము ఈ దినం కూడా నాకు తెలియదు నేను అంకుల్ చనిపోయాడని, నేను నిన్న మధ్యాహ్నం రాజన్నకు ఫోన్ చేశాను, లేమ్మా ఇంకెళ్ళిపోయారు, ఏసీ దగ్గరికి వెళ్ళిపోయారంటే నేను నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోయాను. కానీ ఒకటి మా అంకుల్ ఇప్పుడు ఖచ్చితంగా పరలోకంలో ఉన్నారు, ఒకటి మాత్రం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మా అంకుల్ అన్ని టాబ్లెట్స్ నీకు అవసరం లేదు, ఏ హాస్పిటల్కి తిరిగి అవసరం లేదు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు సురేఖ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. అన్న జూలై 23వ తేదీ 2023 మా ఇంట్లో మా కుటుంబ యజమానుడు మేనగోడలు అమ్మాయికి మైండ్ చెడిపోయి 9 నెలలు ప్రసవానికి సిద్ధపడింది. అయితే కరెంట్ షాక్ ఇచ్చి డెలివరీ చేయాలనేసి వాళ్ళ అన్నని పిలిచి ప్రార్థన చేయించాం. అన్న మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్ని లక్షలు అవుతాయి తెలియదు అన్నప్పుడు, అమ్మ మా చెల్లెళ్ళకి నొప్పులు మొదలైతే నేను ఊర్లోకి వెళ్ళి ఆముదం కోసం ఇబ్బంది పడేవాడిని, దేవుడు సాయం చేస్తూ వచ్చాడు, పిల్ల పాపలతో తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేవాడు. ఆ విధంగా నీకు కూడా సహాయం చేస్తాడు. ధైర్యపడు, నువ్వు నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు యేసు ప్రభువు నమ్ముకొని మనం ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని ప్రార్థన చేసి పంపించాడు. దేవుడు అద్భుత రీతిగా బాబుకు నార్మల్ డెలివరీ అయింది, మగ బాబు పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఈ రోజుకి కూడా. ఆ విధంగా ఎన్నో విషయాలు మామూలుగానే వాక్యాల్లోని దేవుని యొక్క నామాలతోనే ఆయన మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ అనేక విషయాల్లో మమ్మల్ని విశ్వాసంలో ముందుకు నడిపిస్తూ బాధ్యతల విషయంలో కుటుంబంలో రక్త సంబంధికులు వాళ్ళ బాధ్యతల్లో మనం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి చెల్లెళ్ళు, ఆడపడుచులు, తోడికోడళ్ళు, అల్లుళ్ళు
వీళ్ళందరితో బాగుమనులతో అందరితో సమాధానంగా ఉండాలి. ఏ చిన్న విషయమైనా మనము ముందుండి చేయాలమ్మా, అప్పుడే మనకు ఆశీర్వాదం అని చెప్తూ వచ్చేవాడు. ఆ విధంగానే మా సంఘంలో చాలామంది కూడా నేర్చుకుంటూ వచ్చారు. మరి శనివారం నైటు 2:30 అప్పుడు మరి యుగంధర్ బ్రదర్ ఆయన పట్టుకు ఆయన లేసుకొని పాటలు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. నాకు మెలకు వచ్చేసి ప్రార్థన చేసుకుని అయితే మాకైతే ఎవరికో దేవుని పిలుపు వచ్చింది, ఎవరని తెలీదు అని చెప్పి మరి ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. ఆదివారం పొద్దున ఈ వార్త విన్నా ఆయన దేవుని పిలుపునందుకునే వెళ్ళాడు. కనుక అక్కడ అందరి కోసం మనం అందరం కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ప్రేస్తున్నాం. ఒకటవ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం ఉంటుంది. నిద్రించున్న వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. మా కుటుంబానికి మొదటి వ్యక్తి పెద్దవాడు, తర్వాత మా ఇద్దరి మధ్య 4 అక్కలు ఉన్నారు. చివరి వాణ్ణి నేను. నేనంటే ఆలోచించి నాకు ఒక ఫీలింగ్ లోపల, నా అన్న చనిపోలేదు, అసలు అన్న అనే భావన రాలా. ఇందా నాగేశ్వరరావు చెప్తూ వచ్చాడు. నాకు కొంచెం తెలిసిన కాడి నుంచి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. నాకు తెలిసిన కాడి నుంచి ఇక నాన్నోళ్ళు కొంచెం మెత్తపడుతూ వచ్చారు. ఇంకా ఈయనే ఫాదర్ అయినా బ్రదర్ అయినా ఫాదర్ గానే భావిస్తూ వచ్చారు. కుటుంబం చాలా పెద్దది, చాలా భారం కలిగి ఉండేవాడు. తర్వాత దైవజనుడు అయిన తర్వాత ఇలా గమనించింది ఏంటంటే, మాకంటే ఎక్కువగా దేవుని బిడ్డల్ని ప్రేమించేవాడు. హాస్పిటల్లో జైలు కాడి నుంచి ఫోన్లు వస్తూ ఉంటే మా 3 ఫోన్లు ఖాళీగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఫోన్లే. ఇవి వింటూ చూస్తూ ఉంటే అవును, దేవుని పని పరిచర్య ఇంతగా జరిగించాడు అనేది మాకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సరే, కొంచెం ఏదో అంతగా ఉంది, బాగాలేదని చీరాల్లో చేర్పించాం. సరే, అక్కడ 3 రోజులు ఉంచారు, ఇంకా రికవరీ కావడం లేదు. మళ్ళీ వాళ్ళే ఎయిమ్స్కి పంపించారు. అక్కడ కూడా పరిస్థితి బాగోలా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, దేవుని సేవకు వచ్చిన తర్వాత టైం టు టైం ఏదైనా సందర్భంలో మేము కలుసుకుంటే, ఇంటికి వచ్చిన ఆ రోజు వార కార్యక్రమాలు ఉంటే వెంటనే బయలుదేరేవాడు. ఏంటని అందరూ వచ్చాం కదా, ఉంటాం కదా, ఈ రోజు 2 అంటే లేదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, వాళ్ళ ప్రార్థన ఉంది, లేదా బైబిల్ స్టడీ ఉంది, కంపల్సరీ వెళ్ళాలి. అప్పుడు మాట్లాడేవాడు కూడా, టైం అయితే ఉండేవాడు కాదు. ఆదివారం వస్తే ఎంత స్పిరిచువల్గా ఉండేవాడో. ఏదైనా సందర్భం వచ్చి మందిరాలు ఉంటే, మేము ఏదన్నా అందరం కలిసాగానే మాట్లాడుతూ ఉంటే 8 అందరూ రెడీ చేసేవాడు. మీరు కూడా టయానికి మందిరంలో ఉండాలి. 9:10
10ంటికి మీటింగ్ అయితే, ఆరాధన కార్యక్రమం అయితే 15 నిమిషాల ముందే పులిపెట్టంలో ఉండేవాడు. అంతే, ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 10 కంటే 10 కరెక్ట్గా స్టార్ట్ చేస్తాడు. అంటే దేవుని విషయాల్లో ఎంత నమ్మకంగా ఉన్నవాడు. అసలు ఈ బాగాలేదు, ఈ పరిస్థితులు ఏంది, అంకుల్కి ఫోన్ చేస్తూ వచ్చాం బారెడ్డన్నకి. మాకు తెలిసిన కాడి నుంచి 2 వ్యక్తులే మా కుటుంబాన్ని ఆదరించేది, బలపరిచేది. ఒక వ్యక్తి మా అన్న అయితే ఆత్మీయంగా ఆయన మాటలన్నా, ఆయన చెప్పిన వాక్యాలన్నా మాకు సుబ్బారెడ్డి నాకు మాటలు మాకు వేద వాక్యం. అట్లానే పెరుగుతూ వచ్చాం. అన్నగా చెప్పాం, కొంచెం ధైర్యం ఉంది, ప్రార్థన చేద్దామని అని చెప్పాడు. చెప్పిన కాడి నుంచి ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తానే ఉన్నారు, ఎట్లా ఉంది. చీరాల్లో ఉన్నప్పుడు అన్న చూడటానికి వచ్చాడు. ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడాల, అట్లానే చూస్తా ఉన్నాడు. అన్న వచ్చి జాషువా అని ఇట్లా తట్టి పిలుస్తూ వచ్చాడు. అట్లా చూశాడు. ఇప్పుడు నేను పక్కనే ఉండి, అంకుల్ వచ్చాడు, ప్రైజ్ లాడి చెప్పు అన్న. అంతవరకు ఒక మాట కూడా మాట్లాడిన వ్యక్తి, ఏదో స్పృహలో ఉన్న వ్యక్తి స్పృహలోకి వచ్చి ప్రైజ్ లాడు అని అన్నాడు. అన్నంటే ఎంత ప్రేమ అంటే అది చెప్పలేంది. ఎక్కడ మీటింగులైనా ముందే కూర్చుంటాడు. అన్నని అట్లా చూస్తూ ఉండాలి. ఆయనకు అదే తృప్తి. చెప్తా ఉంటాడు, మన కుటుంబానికి మనకు ఆత్మీయ తండ్రి, ఎక్కడో నశించిపోయే వారిగా లోకానుసారంగా ఉన్న మనల్ని దేవుళ్ళలోనికి ఎంతో శ్రమ బాధలు సహితం వచ్చి, మొదటగా కొంత వ్యతిరేకత ఉన్నా కూడా కానీ దేవుడు పట్టుకున్నాడు, దేవుని సేవకునిగా పిలుస్తూ వచ్చాడు. సరే, ఎయిమ్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సమయం లేదండి చెప్పడానికి, చివరిది చేస్తే అడుగుతా వచ్చా, ఇది ఎట్లా ఉంది పరిస్థితి, ఈ సంవత్సరం అన్నకి ఏ వాగ్దానం వచ్చింది అంటే వాగ్దానం చెప్పారు. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇది చూడగానే చదువుకున్నా కొంచెం ధైర్యం వచ్చింది. చెరలో నుండి తప్పిస్తానన్నాడు కదా, కొంచెం బాధలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నమ్మకమైన దేవుడు, కంపల్సరీ దీని నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు అని అనుకుంటా వచ్చాం. తర్వాత ఈ వెంటిలేటర్లకు వెళ్ళక ముందు ఎయిమ్స్లో వేస్తే ఆదరి నేను ఇద్దరు ఉన్నా చూశాడు. అప్పుడు పిలిచాడు, బాబాయ్ ఎక్కడ ఉన్నాడంటే నేను అక్కడే ఉన్నా, అది అట్టున్నాడు అని చెప్పాడు. చివరిగా మాట పలుకుతూ వచ్చాడు. అసలు ఎంత స్పష్టంగా పలికాడంటే అప్పుడు మాటలు రాలేదు, నంగి మాటలుగా ఉన్నాయి. కానీ ఆ చివరి మాటలు మన బహిరంగంగా సువార్తకి వెళ్తే ఎట్లా పెద్దగా చెప్తారో అట్లా చెప్పాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాం, ఆయన నామానికి స్తుతి వెలువడ, దేవుణ్ణి స్తుతించండి అన్న. ఇద్దరం ఏడుస్తూ ఉన్నాం ఆదరిదరి. అందులో దేవుని స్తుతించండి, ఆయన సృష్టికర్త,
ఆయన ప్రశ్నించడానికి మనం ఎవరిమి, ఇవన్నీ చెప్పాడు. మనం ఎవరిమి. అందువల్ల మీరేం ఆశలు పెట్టుకోబాకండి నా మీద. నా పని ముగించబడింది, క్లియర్ కట్గా చెప్పాడు. తర్వాత ఎన్నాళ్ళు ఉంచుతావయ్యా హాస్పిటల్లో, తీసుకెళ్ళు అన్న, ఇంటికి తీసుకెళ్ళు. ఎన్నాళ్ళు ఆయన ఉంచుతాం, నీ ఆరోగ్యమే మాకు కావాలని అన్న. ఆ మాటల్లోనే చివరగా అంటున్నాడు. ఇప్పుడు చాలా మంది చెప్తా వచ్చారు, ఆయన యొక్క భారం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని సువార్త చెబుతున్నాడు. అది విన్న తర్వాత చాలా బాధిస్తుంది. అవును, ఈయన భారం ఉంది ఇంకా అని. ఎందుకని దేవుడు చెరలోని రప్పిస్తానన్నాడు కదా, మరి రప్పిస్తాడు, అయినా గుండె పని డల్ అవుతున్నాడు. తర్వాత వాక్యం తర్వాత రిలేటివ్గా చూసుకుంటే ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 1వ వచనం ఎవరైనా చదవండి. 1వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళాము. ఈయన ప్రభువా చెరలో నుండి రప్పిస్తాడన్నావు, బాధలో ఉన్నాడు విడిపిస్తాడనుకున్నా, ఇది మాట్లాడుతున్నావు. ఇక నీకు చాలు, చెరలో ఉన్నావు, బాధలో ఉన్నావు, అది దీని నుంచి విముక్తి అప్పుడు అనుకుంటా వచ్చావు. నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి నువ్వు, దేవుడు మాట్లాడే స్పష్టంగా. అవును, ఇక మన అద్ద లేడు అనుకుంటూ వచ్చాం. చివరిగా మాటలు మాట్లాడుతూ మమ్మల్ని కూడా ఎంతో ధైర్యపరుస్తూ వచ్చాడు. నన్ను కూడా అనేక సార్లు సమయం ఉన్నంత వరకు దేవుని పని చేయాలబ్బాయి అని హెచ్చరిస్తూ వచ్చాడు. సమయం ఉన్నంతవరకు దేవుని పని చేయాలి. ఇవన్నీ మాకెంతో పురుకొలుపు ఆయన సేవ. నేను ఎక్కువ చెప్పనవసరం లేదు, మీ అందరూ సాక్ష్యాలు ఇచ్చారు. అందువల్ల కుటుంబం గురించి, అంతేకాకుండా ఇటీవల రీసెంట్గా అమ్మ కూడా మమ్మల్ని విడిచిపెట్టింది. దాన్ని ఇప్పటి నుంచి కోరుకుంటూ ఉన్నా. అంతలోనే దేవుడు మళ్ళా మా మధ్య ఇలాంటి కార్యం జరిగిస్తూ వచ్చాడు. అందువల్ల మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం.